హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. లాస్ట్ క్లాస్లో మీరు రెక్టాంగిల్ చూశారు, పాలిగాన్ చూశారు, అలాగే రొటేట్ చూశారు, ఆఫ్సెట్ చూశారు. ఓకేనా? ఈరోజు మనం ఎలిప్స్ చూద్దాం. ఎలిప్స్ అండ్ ఫిలెట్ అండ్ చాంఫర్. ఓకేనా? ఫిలెట్ అండ్ చాంఫర్. ఫస్ట్ ఎలిప్స్ కమాండ్ ఈఎల్, ఎంటర్. ఎలిప్స్ కమాండ్ ఈఎల్. ఓకే, ఎలిప్స్లో మనకు 2 టైప్స్ ఉంది, సెంటర్ అండ్ యాక్సిస్. థర్డ్ వన్ వచ్చి ఎలిప్టికల్ ఆర్క్. దాంట్లో మళ్ళీ ఈ 2 మెథడ్సే వస్తాయి. ఫస్ట్ సెంటర్ మెథడ్. ఫస్ట్ ఎలిప్స్ అంటే ఎసెంట్రిసిటీ అనేది ఎలిప్స్కి 1 అనమాట. అలాగే ఎలిప్స్కి 2 యాక్సిస్ ఉంటుంది, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఏ వాల్యూ మనం ఎక్కువ పెడతామో యాక్సిస్ వాల్యూ, అది మేజర్ యాక్సిస్గా తీసుకుంటుంది. తక్కువ వాల్యూ ఉండేది మైనర్ యాక్సిస్గా తీసుకుంటుంది. మేజర్ రేడియస్ ఆర్ మైనర్ రేడియస్ అలా కూడా చెప్పొచ్చు. అండ్ దీంట్లో బేస్డ్ ఆన్ సెంటర్ అండ్ బేస్డ్ ఆన్ యాక్సిస్ అండ్ 2 టైప్స్ ఉంది. ఫస్ట్ బేస్డ్ ఆన్ సెంటర్. ఇక్కడ చూడండి, స్పెసిఫై సెంటర్ ఆఫ్ ఎలిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్. ఇప్పుడు యాక్సిస్ ఎండ్ అంటే ఎలిప్స్ సెంటర్ నుంచి ఒక సైడ్ మీకు స్ట్రైట్గా రావాలంటే F8 ఆన్ చేయండి. నాకు ఒక 10 కావాలి, 10. ఇప్పుడు సెంటర్ నుంచి ఇటుపక్క యాక్సిస్ ఎంత కావాలి, ఎంత ఉండాలి మీకు? ఒక 20 అనుకో, 20. ఓకేనా? మనం ఎంటర్ చేసిన వాల్యూ లైన్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ సెంటర్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 10 పెట్టాము. తర్వాత అలాగే ఈ సెంటర్ నుంచి కిందకి ఎంత పెట్టాము? 20 పెట్టాము. ఇది వచ్చి రేడియస్, మైనర్ రేడియస్ 10. ఇది మేజర్ రేడియస్. ఆర్ యాక్సిస్లో అయితే, యాక్సిస్ అంటే ఈ సర్కంఫరెన్స్ టు సర్కంఫరెన్స్, ఇది మైనర్ యాక్సిస్. ఈ ఎండ్ టు ఈ ఎండ్ ఉండేది మేజర్ యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్విక్ ప్రాపర్టీస్ ఉంటుంది కదా, డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మేజర్ రేడియస్ అంటే ఇది ఏది ఎక్కువ ఉంటుందో అది మేజర్ రేడియస్, మైనర్ రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు మార్చుకోవచ్చు. ఇది 10, ఇది మైనర్ యాక్సిస్ కాబట్టి తక్కువ పెట్టాలి, 5. ఇదో చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మార్చుకోవద్దు. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మేజర్ రేడియస్ ఎంత ఉందో, మైనర్ రేడియస్. సెంటర్ మెథడ్ ఎలా అంటే, సెంటర్ యాక్సిస్ ఎదర్ వర్టికల్ అయినా పెట్టచ్చు, హారిజెంటల్ అయినా పెట్టచ్చు. ఫస్ట్ మేజర్ యాక్సిస్ అయినా పెట్టచ్చు, మైనర్ యాక్సిస్ అయినా పెట్టచ్చు, మీ ఇష్టం. 20, 25 ఎంటర్. ఇదొక 8 అనుకోండి, 8 చాలు. ఇదో ఇలా. సెకండ్ నుంచి యాక్సిస్ ఎండ్ అంటే ఫస్ట్ యాక్సిస్ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆర్ ఈ యాక్సిస్ నుంచి ఈ యాక్సిస్కి, ఇలా. ఫస్ట్ యాక్సిస్, అదర్ ఎండ్ పాయింట్, టోటల్ డిస్టెన్స్ మీరు స్పెసిఫై చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 16. అది సేమ్ ఎలిప్స్ కావాలంటే 16 పెట్టండి. 16. హైట్ ఎంత ఉంటుంది? 25 పెట్టినా అంటే టోటల్ కాదు. ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి చూపిస్తాను, సెంటర్ నుంచి చూపిస్తాను అంటే 25 పెట్టాలి. ఫస్ట్ వన్ మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఆర్ ఇక్కడి నుంచి ఇక్కడికి. సెకండ్ వన్ నుంచి సెంటర్ నుంచి యాక్సిస్ పెట్టి చూడండి, సేమ్. చూడండి, సెకండ్ వన్ యాక్సిస్ ఎండ్ మెథడ్. యాక్సిస్ ఎండ్ ఫస్ట్ ఎండ్ టు ఎండ్ ఎంత? సేమ్ ఎలిప్స్ కావాలంటే 16 ఎంటర్. ఎండ్ టు ఎండ్ ఎంత? సేమ్ ఇది కావాలంటే 25 పెట్టేయండి. డబుల్ క్లిక్ చేసి చూడండి, మేజర్ రేడియస్ 25, మైనర్ రేడియస్ 8. మనం టోటల్ 16 పెట్టాము, రేడియస్ వచ్చి 8. ఇది సెకండ్ మెథడ్. అలాగే ఎలిప్టికల్ ఆర్క్లో కూడా 2 మెథడ్స్ ఉంటుంది. సేమ్ అదే ఎలిప్టికల్ ఆర్క్, సెంటర్ మెథడ్ కావాలా, ఎండ్ పాయింట్ మెథడ్. ఎండ్ అంటే జస్ట్ ఫస్ట్ ఎలిప్స్ ఎలా గీస్తారో అలాగే ఎలిప్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఎంతవరకు నీకు ఎలిప్స్ కావాలో అంతవరకు, ఇక్కడ నుంచి స్టార్ట్, ఎంతవరకు ఎండ్. ఓకే, స్టార్ట్ ఎండ్ పాయింట్ అలా పెట్టుకోవాలి. చూడండి ఇంకోసారి, యాక్సిస్ ఎండ్ పాయింట్, ఎండ్ టు ఎండ్ అంటే మేజర్ యాక్సిస్ ఎంత ఉండాలి, మైనర్ యాక్సిస్ ఎంత ఉండాలి స్పెసిఫై చేయాలి. తర్వాత స్టార్టింగ్ పాయింట్,
తర్వాత ఎండింగ్ పాయింట్, అంతే. సేమ్ అలాగే సర్కిల్ మెథడ్ కూడా, అలాగే సెంటర్ మెథడ్ కూడా, సెంటర్ ఎలిప్స్ ఎలా డ్రా చేస్తారో అలా మీరు ఎంటర్ అయినా చేసుకోవచ్చు, ఇలా క్లిక్ అయినా చేసుకోవచ్చు. స్టార్ట్ యాంగిల్, ఎండ్ యాంగిల్ చూసారా, ఇంతే. ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫిలెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ రఫ్ వేసుకోండి. ఫిలెట్ అంటే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, షార్ప్ ఎండ్స్ ఉంటాయి కదా, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్గా ఉంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, తగిలితే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే రౌండ్ కార్నర్ పెడతారు, రౌండ్ ఎడ్జెస్ పెడతారు, దాన్నే ఫిలెట్ అంటారు. చాంఫర్ అంటే రౌండ్గా పెట్టారు, ఇలా స్లాంట్గా పెడతారు, స్లోప్ లాగా ఇలా పెడతారు. ఇది చాంఫర్. ఫిలెట్ అంటే రౌండ్ కార్నర్, అది ఎలాగో చూద్దామనండి. ఫస్ట్ వన్ ఫిలెట్కి ఎఫ్. ఫిలెట్ ఫస్ట్. పాలీలైన్ అంటే సింగిల్ ఆబ్జెక్ట్. రెక్టాంగిల్ అన్నీ కలిసి సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి పాలీలైన్ అంటారు. ఇది పాలీలైనే, రెక్టాంగిల్ పాలీలైనే, పాలిగాన్ కూడా పాలీలైనే. ఫర్ ఎగ్జాంపుల్ పాలీలైన్ అనుకోండి, రేడియస్ ఒక 5 అంటే ఆ ఒక ఎడ్జ్ ఒక రేడియస్ ఎంత ఉండాలి, కార్నర్ ఒక రేడియస్ మీకు ఒక 5 అనుకోండి, 5 జస్ట్ సెలెక్ట్ పాలీలైన్ అనుకోండి, అన్ని ఎడ్జెస్లో ఒకేసారి వస్తాయి. పాలీలైన్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయో అన్ని ఎడ్జెస్కి ఒకేసారి అప్లై అవుతుంది. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని ఎడ్జెస్ కొద్ది ఏదో ఒక ఎడ్జెస్కి కావాలంటే ఫిలెట్ జస్ట్ డైరెక్ట్గా రేడియస్ ఎంత, ఒక 5 or 10 పెట్టుకోండి. 10 ఎంటర్. ఎక్కడ కావాలో అక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఫిలెట్, తర్వాత రేడియస్ పెట్టుకోండి, తర్వాత ఫిలెట్ రేడియస్ ఒక 25, ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్, ఓకేనా. ఫిలెట్. మీరు ఫిలెట్ టాన్ రేడియస్ బోత్ ఆర్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. అంటే టాన్ రేడియస్ సర్కిల్ పెట్టుకుంటే మళ్ళీ ట్రిమ్ చేసుకోవాలి అంతే, రిమైనింగ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టాన్ రేడియస్ ఉంది కదా, టాన్ రేడియస్ అంటే ఫస్ట్ టాంజెంట్ ఆఫ్ సర్కిల్ ఇది రేడియస్ 25. ఈ పార్ట్ని మళ్ళీ ట్రిమ్ చేసుకోవాలి. రెండు సేమ్ అనమాట. కొన్నిసారి ఫిలెట్ రానప్పుడు టాన్ రేడియస్ ట్రై చేయండి, ఆర్ టాన్ రేడియస్ రానప్పుడు ఫిలెట్ ట్రై చేయండి. ఫిలెట్లో మళ్ళీ ఆప్షన్ ఉంది ట్రిమ్. అంటే ఆ ఫిలెట్ వస్తుంది కదా, ఇలా సర్కిల్గా వస్తుంది, ఈ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అది ట్రిమ్ అవ్వాలా వద్దా అనేసి నో ట్రిమ్ పెట్టుకుంటే జస్ట్ సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్, రేడియస్ పెట్టుకోండి, రేడియస్ పెట్టలేదు 25, సెకండ్ ఆబ్జెక్ట్, నో ట్రిమ్ పెట్టాం కాబట్టి ఈ పార్ట్ ట్రిమ్ అవ్వలేదు, మళ్ళీ ట్రిమ్ చేసుకోవాలి. అదే ఎఫ్ ఎంటర్. ఇక్కడ ట్రిమ్కి వెళ్ళి ట్రిమ్ పెట్టుకోండి. అలాగే మల్టిపుల్ అంటే నాకు ఇంతవరకు ఏమైంది, ఒకసారి చేసేస్తే కమాండ్ అనేది ఎస్కేప్ అయ్యేది. మల్టిపుల్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మల్టిపుల్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ కమాండ్ ఎస్కేప్ అవ్వలేదు చూడండి, మళ్ళీ ఈ లైన్కి ట్రిమ్ కావాలి, ఇలా పెట్టుకోవచ్చు. అది ఫిలెట్. మీకు అండు అవ్వాలంటే Ctrl+Z, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాగే చాంఫర్ అనుకోండి, చాంఫర్కి CHA. చాంఫర్కి కూడా సేమ్ 2 మెథడ్స్ ఉంటుంది, డిస్టెన్స్ మెథడ్ ఒకటి, యాంగిల్ మెథడ్ ఒకటి. డిస్టెన్స్ అంటే ఫస్ట్ లైన్లో ఎంత కట్ అవ్వాలి, ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అని అడుగుతుంది. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసే లైన్లో ఎంత కట్ అవ్వాలి, అలాగే సెకండ్ సెలెక్ట్ చేసే లైన్లో ఎంత కట్ అవ్వాలి. ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ ఒక 10 అనుకోండి, 10.
మీకు రెండు ఈక్వల్గా కట్ అవ్వాలంటే 10. ఇది కూడా సేమ్ పెట్టుకోవాలి, సెకండ్ చాప్ డిస్టెన్స్ కూడా 10. ఇప్పుడు ఫస్ట్ లైన్ మీరు సెలెక్ట్ చేయాలి, తర్వాత సెకండ్ లైన్. ఇక్కడ కూడా అంతే, నో ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. CHA ఇక్కడ ట్రిమ్ ఉంటుంది, ట్రిమ్లో అదే నో ట్రిమ్ ఉంటుంది, ట్రిమ్ పెట్టుకోండి. అలాగే మెథడ్ అంటే ఈ 2 మెథడ్ వస్తాయి, డిస్టెన్స్ యాంగిల్ మెథడ్ వస్తాయి మళ్ళీ. డిస్టెన్స్ అనుకోండి, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలి, ఓకే. ఇప్పుడు సెలెక్ట్ ఫస్ట్ లైన్, తర్వాత డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ పెట్టుకోండి. ఫస్ట్ డిస్టెన్స్ ఒక 15 పెడుతున్నాను, సెకండ్ డిస్టెన్స్ ఒక 20. ఫస్ట్ లైన్ తీసుకున్న ఆల్రెడీ, సెకండ్ లైన్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ 15 కట్ అయింది, ఈ డిస్టెన్స్ 20 కట్ అయింది. సేమ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి చాంఫర్లోనే యాంగిల్ మెథడ్. యాంగిల్ అంటే ఏదో ఒక లెంత్, ఒక లైన్ లెంత్ మెన్షన్ చేయాలి, అలాగే యాంగిల్ మెన్షన్ చేయాలన్నమాట. చాంఫర్ లెంత్, ఒక చాంఫర్ కట్ అవుతుంది కదా, ఆ చాంఫర్ ఒక లెంత్ ఎంత ఉందో స్పెసిఫై చేయాలి. ఆ చాంఫర్ ఒక లెంత్ ఎంత ఉందో అంటే ఆ లైన్ ఒక లెంత్ ఎంత ఉందో అది మెన్షన్ చేయాలి, ఒక 20. యాంగిల్, చాంఫర్ యాంగిల్ ఫ్రమ్ ది ఫస్ట్ లైన్. ఆ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేస్తారు కదా, ఆ లైన్ నుంచి ఎంత యాంగిల్లో ఉండాలి అని. ఒక 45 అనుకోండి, 45. ఓకేనా? చూసారా, 20 ఉంది. అలాగే ఇది 20, ఎందుకంటే యాంగిల్ 45 పెట్టాం కాబట్టి ఈక్వల్గా కట్ అవుతుంది. అదే మీకు ఈక్వల్గా వద్దు, చాంఫర్ యాంగిల్ మెథడ్, నాకు ఒక 15, యాంగిల్ ఒక 70 అనుకోండి. ఫస్ట్ లైన్ సెలెక్ట్, సెకండ్ లైన్ ఇది. ఈ యాంగిల్ వచ్చి ఇప్పుడు 70 ఉంటుంది, కాబట్టి చెక్ చేసి చూడండి. యాంగిల్ చూసారా, 70. చూసారా, ఫస్ట్ లైన్లో 15, తర్వాత 70 యాంగిల్లో కట్ అయింది. ఇది చాంఫర్. ఇవి మ్యాక్సిమం సేఫ్టీ పర్పస్ కోసం యూస్ చేస్తారు, అలాగే డిజైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇంకా రేపు ఇక్కడ రెక్టాంగిల్లో మళ్ళీ రెక్టాంగిల్లో ఇక్కడ ఉంటుంది చాంఫర్, ఎలివేషన్, ఫిలెట్, థిక్నెస్, విడ్త్ అనేసి, అది మళ్ళీ చెప్తాను అలా యూస్ చేసుకోవాలనేసి. ఓకేనా? ఈరోజుకి ఇది చాలు. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మ్యాక్సిమం రేపు లేకుంటే ఎల్లుండి నుంచి స్కెచ్అప్ క్లాసెస్ కూడా ఉంటుంది. ఎవరైనా వినాలంటే, నేర్చుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా?